ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యోబు గ్రంథము 21వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడెదను. నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి. నోటిమీద చేయి వేసుకొనుడి. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల నాకేమియూ తోచకున్నది. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వర మండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు. నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదుగదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదుగదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో వృతి నొందును. వేరొకడు ఎన్నడనూ క్షేమమును దాని నెరుగక మనోదుఃఖము గలవాడై వృతి నొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు. పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి. మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగు నన్ను ఓదార్చజూచెదరు? యోబు గ్రంథము 22వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు
ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడివై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియూ ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి. వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్లియ్యవైతివి. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టకపోతివి. బహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును. గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి. తండ్రిలేని వారి చేతులు విరుగగొట్టితివి. కావననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి. ఆయన చూడలేడు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొనిపోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. వినయము గలవానిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. ఈకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలెననియుండిరి. వారా సంగతి తెలుసుకుని లుకయనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాని చూచి లుకయోనియా భాషలో, దేవదూతలు మనుష్యరూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చియున్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికునైనందున అతనికి హెర్మీ అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకిలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనములను తమ తమ మార్గములయందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారముననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంత్యొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియకును అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పుంఫిలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కీర్తనల గ్రంథం 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగానుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచుందురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుము.
దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్లిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Great and mighty are your works, Lord God. Just and true are your ways.
Speak forth in my wisdom, I'll give you my truth. There will be a revelation coming to you. There will be a new revelation coming to you. Hosanna in the highest, the risen Lamb. Hosanna in the highest, the great I am. I see you, Jesus. Hosanna in the highest, bright shining one through me and in me, Lion of Judah. The victory is won. 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 The victory is ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.